ఇప్పుడు అడిగారు మీరు, తండ్రి చిత్తం కావాలి, తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? తెలుసుకొని ఏం చేస్తారు ఏంది అంటే, తెలుసుకొని నోట్స్లో రాసి పెట్టుకుంటాం అంతే, ఇక అంతమించి ఏం చెయ్యం. తెలుసుకొని రాసి పెట్టుకుంటా. తెలుసుకోవాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తాను. నాకు తెలుసుకోవాలని ఉంది, తండ్రి చిత్తం తెలుసుకోవాలని ఉంది. రైట్. కొంతమంది చేతులు ఎత్తట్లా. అలా వద్దా నాయన, నీకు దేవుడి చిత్తమే వద్దా? ఏమో ఏ వాగులోనున్న బండి, మనకెందుకు దేవుడు లేదు వాడు లేదంటారా? తండ్రి చిత్తం తెలుసుకోకపోతే ఆయన చిత్త ప్రకారం ఎలా నడుస్తావు? లైవ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, తండ్రి చిత్తం తెలుసుకోవాలని ఎంతమందికి ఉందో. అద్దె వాళ్ళు కనపడుతున్నారు స్క్రీన్ మీద చూడండి. పాప ఎంతమందికి ఆశ ఉందో చూడండి. వాళ్ళందరికీ ఆశ ఉందట తండ్రి చిత్తం తెలుసుకోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఆశ ఉంది కదా. ఇప్పుడు నేను చిత్తం ఏందో చెబుతున్నాను. మొట్టమొదటి చెప్పేశాను. మరి ఒకరైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదంట. కాదంటే మనమేం చేస్తాం ఏంది? కాదంటే మనమేం చేస్తాం? ఏం చేసేది ఏంది? సువార్త ప్రకటించు. అసలు దేవుడు దీన్ని కోరుకుంటున్నాడని, దేవుడు ఇలా ఒక ఆత్మను రక్షిస్తే సంతోషపడతాడని, ఇది ఆయన చిత్తం అని, ఇందుకోసం ప్రతి క్రైస్తవుడు భారం కలిగి పనిచేయాలని, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి కలిగి ఇతరుల ఆత్మ రక్షణ కోసం ప్రార్థించాలని, ప్రేమను పంచాలని, ప్రయాసపడాలని, సువార్త ప్రకటించాలని ఎంతమందికి తెలుసు? ఎంతమంది నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు? కొద్ది గొప్ప తెలిస్తే తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు కూడా ప్రయాస పడుతుండొచ్చు. ఏం ప్రయాసో ఏమో లేని సైతాన్ గాడి చేతిలో మోసపోయి వదిలేసి ఉండొచ్చు. చిత్తం చేసేవాడికి ఇన్ని లాభాలు ఉన్నాయి అనగానే నోరూరింది. అబ్బా, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా దేవుని చిత్తం చేసేవాడికి, అట్టయితే నేను చేస్తాను అన్న. ఓకే రైట్. ఇప్పుడు నీ ముఖానికి ఒకటి చెప్పా, ఇక చాలా ఉన్నాయి. ఈ ఒక్కటి నెరవేర్చావా? కనీసం ఏమండి, ఒక కొత్త ఆత్మ నీ ముందు కనపడ్డప్పుడు ఒక బాధ్యత ఉండాలి కదా. ఈ ఆత్మకి ఎట్లనన్నా యేసయ్యను పరిచయం చేసి రక్షించాలన్న బాధ్యత ఉండాలి కదా. మరి ఎంతమందికి ఉందండి? కొంతమందికి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు చల్లారిపోయే. ఒకప్పుడు భలే తపనుండే, దొరికిన వాళ్ళకల్లా చెబుతుండే, ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి చెప్పబుద్ధి కాకపోతుండే. ఎందుకు అలా అవుతుండే ఏమో, ఎవరికి తెలిసి ఉండే? దేవునికి స్తోత్రం. నిజమే కదా. కొంతమందికి ఒకప్పుడు భలే తీవ్రత, ఏమైపోయింది? ఆత్మను చల్లార్చుకున్నారు, ఆత్మను ఆర్పేసుకున్నారు. భగ మండే సువార్త జ్వాలని సైతాను ఆర్పేశాడు. రకరకాల పరిస్థితులు కల్పించి, శోధనలు కల్పించి చల్లార్చాడు. వాడు చల్లారిస్తే ఊరుకుంటామండి? మళ్ళా మండొద్దు, దేవుని పాదాల దగ్గరికి చేరొద్దు. యేసయ్య మొదట నేను ఎలాగున్నానో అలాగున నేను మళ్ళీ ఉండునట్లు ఆ మొదటి క్రియల్లోనికి, ఆ మొదటి ప్రేమలోనికి నన్ను రప్పించవయ్యా, నన్ను తిరిగి మండించవయ్యా, నన్ను తిరిగి బ్రతికించవయ్యా, నా పూర్వస్థితి నాకు కలిగించవయ్యా అని ప్రార్థించొద్దు? ప్రార్థించాలి. అది దేవుని చిత్తం. ఆత్మను ఆర్పేసుకోకూడదు. వాడు పని అదే. మనలో రేగినటువంటి సువార్త జ్వాలని నీళ్లు పోసి ఆర్పుతుంటాడు ఆ దరిద్రుడు. రకరకాల పరిస్థితులు కల్పించి కొంతమందికి లోకాశలు పుట్టిస్తాడు. సువార్త లేదు, నీ బొందలేదు, ఊరుకో, చెప్పావుగా, నలుగురిని రక్షించావుగా. ఆ పాస్టర్ ఎప్పుడైనా అడిగాడు అనుకో, కనీసం 4 ఆత్మలు రక్షించావని డింగుమని చేయలేపు సరిపోయింది. ఎందుకంటే నలుగురిని రక్షించావు, ఇంకేది పద్దాకాలు అదే పని అయ్యింది. అదంతా పాస్టర్ల పని. నీ పనే. నీకు ఎన్ని బాధలు ఉన్నాయి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వేంది, నీ పిల్లలేంది, నీ ఇల్లు ఏంది, నీ సంసారం ఏంది, నీ మంచి ఏంది, నీ చెడ్డేంది, ఇన్ని పెట్టుకొని నువ్వు ఆత్మలు అంటావు, వాళ్ళకి సువార్త అంటావు, వీళ్ళని రక్షించాలంటావు, ఆ ఇంటికి పోవాలంటావు. ఈ కొంపలమిటి తిరగటం ఏంది నువ్వు? అసలు ఏమిటి ఇళ్ళమిడి తిరిగే కర్మ ఏంది నీకు? వాళ్ళకి వీళ్ళకి చెప్పేది ఏంది? నువ్వు చెప్పావుగా, నలుగురిని రక్షించావు, వదిలేయి అని సైతానుగాడు కల్పించినటువంటి మాయా కల్పనలకు బలైపోయి చాలామంది సువార్త చెప్పడం మానేశారు. కొత్తలో ప్రభువుని తెలుసుకున్న కొత్తలో ఎవరు దొరికినా సరే వాళ్ళకి చెప్పటం. కొంతమంది అయితే ఇద్దరి గురించి చెప్పారు.
ఏసై గురించి చెప్పారు, శాలేమన్న గురించి చెప్పారు. ఏసై గురించి చెప్పారు, శాలేమన్న గురించి చెప్పారు. స్తోత్రం. నిజమే కదా, అబద్ధం ఆడకుండా చెప్పండి, నిజమే కదా. ఏసై ఎంత గొప్పడో చెప్పారు, నీకెందుకు మా శాలేమన్న మావులు అలా అట్టిట్ అని చెప్పారు. చెప్పారు కదా. నా గురించి అక్కర్లేదు, నా గురించి చెబితే ఎవడు రక్షించబడతాడులే, కానీ ఏసయ్య గురించి నువ్వు ఎందుకు చెప్పటం మానేశావు? నీ నోరు ఎందుకు మూతపడిపోయింది ఏసయ్య గురించి చెప్పకుండా? అది దేవుడి చిత్తం అని తెలుసు కదా. కొంతమంది ఉన్నారు, భిక్షగాడిని కూడా బానీరు, బంధువులు స్నేహితులు కాదు, అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చినోడు కూడా బానీరు. నేను కూడా బానినా. ఒక నూతనాత్మ తగిలిందంటే మాత్రం, భిక్షాటనకు వచ్చిన నూతనాత్మ అయినా సరే, అయ్యా యేసు ప్రభు తెలుసా అని 4 మాటలు మాట్లాడి ఆయన దగ్గరికి చేరినాయనా అని చెప్పి నేను ఇస్తా. మనలో కొంతమంది చల్లారిపోలా, రన్నింగ్లోనే ఉన్నారు, ఆత్మల కొరకు భారంతో మండుతానే ఉన్నారు. కొంతమంది చల్లారిపోయారు. మరి ఇది దేవుడి చిత్తం అని తెలిసి ఇది నువ్వు చేయకపోతే మరి చల్లారిపోయినట్టే కదా, దేవుడి చిత్తం చేయనట్టే కదా. మరి దేవుడి చిత్తం చేయనప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా నువ్వు విశ్రాంతిలో ఉంటావు? ఎలా బహుమానం పొందుతావు? అదేమంటే నేను పాట ఎత్తుకోగానే ఎత్తుకుంటారు. నీ మహిమను ధరి, అలాగే నీ మహిమను ధరి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో ఇది పాడండి, పాడు, ఆ చివరి ముక్క పాడండి. నీవిచ్చు బహుమతులు, లేదు పెద్ద పోటు పొడిచినట్టు. ఏం పోటు పొడిచావన్నమ్మా నీకు బహుమతులు? ఎంతమందిని రక్షించావని, ఎన్ని జీవితాలు కట్టావని, ఎంతమందికి వెలుగుగా నిలబడ్డావని, ఏం సాధించావని మళ్ళీ పాట. నీవిచ్చు బహుమతులు అనగానే చాలు ఎగబడి బహుమతులు మళ్ళీ మనకు పోతాయేమో అని. కొంతమంది ఉంటారండి, మొండోళ్ళండి, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. ఆగరే, ఆత్మల రక్షణ కార్యం ఆపరే, చెబుతూనే ఉంటారండి, యేసయ్య గురించి చెబుతూనే ఉంటారు. తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏది పట్టించుకోరు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ఇంట్లో నెరవేరుస్తారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మాట అనకూడదు కదా, అవన్నీ నెరవేరుస్తారు. ఇక మనసంతా ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు, రక్షించాలి, ఆత్మను రక్షించాలి, యేసయ్య గురించి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఇక అదే ధ్యాసలో ఉంటారండి. ఎందుకమ్మా అంత పిచ్చి నీకు? పద్దాకుల ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ ఎందుకయ్యా నీకు? పద్దాకల ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ, ఆత్మలకు చెప్పాలి, ఆత్మలకు ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలా? ఎందుకయ్యా, ఎందుకంత పిచ్చి నీకు అంటే నీ సమాధానం ఏంటో తెలుసా? పిచ్చి కాదురా, అది నా దేవుని చిత్తం, అది న్యాయం, అది నా దేవుని చిత్తం, అది న్యాయం. అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను చెప్తానే ఉండాలి, నా నోరు ఆగకూడదు, నా ప్రభువుని గురించి చెప్పాలి, తెలియని వాళ్ళకి నా యేసయ్యని ప్రచురపరచాలి. ఆయన బహుమానం ఇవ్వకపోని నేను చెప్పటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది కదా, నరకం నుంచి కాపాడబడతాడు కదా, యేసయ్య నాకు బహుమానాలు ఇవ్వపోయినా పర్వాలా, సాటి మనిషిని ప్రేమించి ఒకరిని రక్షించాలి కదా అనే భారం వాళ్ళ గుండెల నిండా నిండుంటుందండి. కొంతమందికి చదువు కూడా ఉండదు, అయినా ఏమి తపనో ఆత్మని రక్షించాలని. కొంతమందికి అన్ని ఉండి కూడా భారం ఉండదు. సో ఇప్పుడు మీకు ఒక్కటి చూపించాను నేను, ఇంకా ఉన్నాయి మరి.
ఒకటే చూపించింది. ఎంతమందిని కదిలిచ్చావు? సువార్త ప్రకటించే నీ నోరు కొనసాగుతుందా, మూతబడిపోయిందా? తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక వాళ్ళకి వీళ్ళకి సువార్తలు చెప్పుకుంటా తిరిగితే నాకేం వచ్చిద్ది? నాకేం ఒరిగిద్ది? నీకేం వచ్చిద్దా? నీకేం ఒరిగిద్దా? అంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పటం వల్ల ఏ ప్రయోజనం లేదా? దేవుడి చిత్తం నెరవేర్చే నీకు ఆయన కృపజూపక మానుతాడా? ఆయన ఆశీర్వదించడా? ఆశీర్వదించడా? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఏ బాధ్యతల గురించి నువ్వు గందరగోళమై పిచ్చి పట్టినట్టు అయిపోతున్నావో ఆ బాధ్యతలన్నీ ఆయనే గట్టెక్కిస్తాడు. ఆయనే గట్టెక్కిస్తాడు. నీ మనసును ఎడిదిప్పుకోవాలి నువ్వు. అల్పమైన వీటి కోసం కాదు, శాశ్వతమైన దేవుని కార్యాల కోసం నీ మనసును తిప్పుకోవాలి నువ్వు. నా మనసును తిప్పుకోవాలి నేను. క్రీస్తు సువార్త ప్రకటించే మన నోరు మూతపడకూడదు. సూర్యుడైనా ఆగిపోతాడేమో కానీ సువార్త మాత్రం సాగిపోవాల్సిందే. అది దేవుడి చిత్తం. ఇలా నేను ఆ పని చేశా. అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పెద్ద కుటుంబం, దొర్లించాలి, మొత్తాన్ని లాక్క రావాలి, అన్నీ తెలుసు. ఒక పక్క వర్క్ చేసుకుంటానే, ఒక పక్క ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటానే, మరో పక్క ఎవరైనా ఎరగనోళ్ళు పరిచయం అయ్యారంటే సువార్త చెప్పకుండా వదిలిపెట్టేది లేదు. తినే తిండైనా సరే ఆడబెట్టి ముందు సువార్త చెప్పాలి. నా దేవునికి స్తోత్రం. అవన్నీ చూసి ఏవేవి బంధకాలు ఉండి నేను ఫ్రీగా సువార్త ప్రకటించకుండా బంధకాలు ఏవేవి అడ్డుపడ్డాయో మొత్తాన్ని తెంచి అవతల పడేసి, పోరా ఫుల్ టైం నీకు, పో చల్ నడు చేయిపో ప్రకటించిపో అని వదిలేశాడు. ఏ బంధకాలు ఇవేనా? ఈ అప్పుల బంధకాలు నేను శోధిస్తున్నా, తెంచేస్తున్నాను పో. ఈ సమస్యలేనా? విడిపిస్తున్నా పో. నీకున్న కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. తిండి తిప్పులు కూడా పక్కన పెట్టేసి ఇతరులకు నన్ను పరిచయం చేయటంలో నిమగ్నం అయిపోయావు. నా కుమారుడు ఐదుగో నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను, వెళ్ళి ప్రకటించు అని. నా బంధకాలు సంవత్సరాలు నన్ను పీడించిన బంధకాలన్నీ తెంచి అవతల పడేసి నా తండ్రి నాకు స్వేచ్ఛనిచ్చి నడిపించాడు. నువ్వు ఆయన చిత్తం చేస్తే నీకు న్యాయం చేయకుండా ఉంటాడా? ఏమా ఆ భారాన్ని కలిగి నువ్వు ఫలించడం మొదలు పెడితే నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా? అసలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొద్ది రోజులు మౌనంగా ఉన్నా, నువ్వు మొండిగా అలాగే దేవుని కార్యాలు నెరవేర్చుకుంటా ముందుకు సాగితే నిన్నుగాక ఎవరినైనా ఆశీర్వదిస్తాడు? నీకు తెలుసా? నీ ఒక్కదాన్నే కాదు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆ మాట ఉంది బైబిల్లో, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదును, నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల నోట నుండి కూడా తొలగిపోవన్నాడు. ఏమి ఆశీర్వాదం, ఏమి దీవెనది! చెప్పండి, ఇంకా ఏం చిత్తం ఏంటి? సువార్త ప్రచురపరచుట దేవుని చిత్తం. రాజుల కొరకు, అధికారుల కొరకు మాత్రమే కాక మనుషులందరి కొరకు ప్రార్థించుట, యాచించుట, విజ్ఞాపన చేయుట, కృతజ్ఞతలు చెల్లించుట దేవుని చిత్తము. ఓకే. రెండవది చూడండి, అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది యునై ఉన్నది. ఇది ఆయన చిత్తం. అనేక మంది ఆత్మల రక్షణ కోసం మనం గోజాడటం దేవుని చిత్తం, ప్రార్థించటం దేవుని చిత్తం, అంగలార్చటం, మొర్ర పెట్టడం దేవుని చిత్తం, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి ఆత్మల కొరకు భారముతో మూలుగుట దేవుని చిత్తం. మనం నోరు తెరిచి ప్రకటించటమే కాదు, నోరు తెరిచి ప్రార్థించాలి కూడా. ఏమని ప్రార్థించాలి? నాకు ఆత్మల నిమ్ము, నా సమాజాన్ని నాకిమ్ము, నా పట్టణాన్ని నాకిమ్ము, నా ప్రదేశాన్ని నాకిమ్ము, నా రాష్ట్రమును దర్శించు,